నన్ను నేను రక్షించుకోవడానికి ఆ తాళిని మెళ్ళో వేసుకున్నానే తప్ప సత్యని మోసం చేయడానికి కాదు. నేను అలా గతం మర్చిపోకుండా ఉండుంటే నేను అప్పుడే నిజం చెప్పేదాన్ని. కానీ ఆ తాళికి విలువిచ్చి అంత మర్చిపోయిన నన్ను, నా దారిన నన్ను వదిలేయకుండా తన ఇంట్లోకి తీసుకొచ్చి భార్య స్థానాన్నిచ్చిన సత్యగారు లాంటి గొప్ప వ్యక్తిని మోసం చేస్తున్నానా లేక వదులుకోలేకపోతున్నానా? హెల్త్ బాగోలేదని హాస్పిటల్ అంటూ టైంకి తినమంటూ ఒక పసిపిల్లలా నన్ను చూసుకుంటున్నాడు చూడండి. నాకు ఆ ప్రేమ కావాలి. అందులో నాకు నాన్న ప్రేమ కనబడుతుంది. గోరు ముద్దలు తినిపిస్తూ రాత్రి వేళ నన్ను పడుకోబెట్టి జో కొడుతున్నాడు చూడండి. అప్పుడు సత్యలో అమ్మ ప్రేమ కనపడుతుంది. నేనున్నాను అంటూ ధైర్యం చెప్పినప్పుడు సత్యలో నాకు అన్న ప్రేమ కనబడింది. పద్ధతుల గురించి చెప్పినప్పుడు నాకు అక్క ప్రేమ కనబడింది. నాకు సత్య గుర్తుండిపోయేలా చేయండి ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. తప్పు సిరి, తప్పు చేస్తున్నావు. వెళ్ళి సత్యకి నిజం చెప్పే. చెప్పేస్తాను. ఏంటి అడుగు ముందుకు పడట్లేదా? చెప్పడానికి ఆలోచిస్తున్నావా? పోనీ అలా ఎందుకు చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు నేను చెప్పనా? నీకు తెలియకుండానే నువ్వు సత్య ప్రేమలో పడిపోయావు. నీకిప్పుడు సత్య అంటే ప్రాణం. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి నిజం చెప్తే తన దృష్టిలో అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒక మోసగత్తగానే మిగిలిపోతావు. ఆలోచించుకో. నేను మోసగత్తని కాదు. నేనెవ్వరినీ మోసం చేయలేదు. విధే మిమ్మల్ని కలిపింది. విధి కలపడం ఏంటి స్వామీజీ? ఇదంతా శివయ్య లీల. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. ఇదంతా ఆ రోజు ఆ గుళ్ళో స్వామి గారు చెప్పినట్టే విధి ఆడిన ఆట. ఆ విధి ఆటలో నేనొక ఆడదాన్ని, ఒక మంచి భర్తని వదులుకోలేని స్వార్థపర్రాల్ని. నేను సత్యని వదులుకోను. ఇలాంటివాడు మరో జన్మకైనా భర్తగా దొరుకుతాడో దొరకడో తెలీదు. ఈ రోజు జరగబోయే ఫస్ట్ నైట్లో నేను సత్యని పూర్తిగా నా సొంతం చేసుకుంటాను. అప్పుడు మా బంధం విడతీయలేని బంధంగా మారిపోతుంది. సత్య కూడా తనకిష్టం ఉండే నన్ను భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఒక ఆడదానిగా నేను చేయబోతున్న పని ముమ్మాటికి తప్పు కాదు. ఒక ఆడదాని బాధ ఆడదానికి అర్థమవుతుందంటారు. ఈ విషయాలు చెప్పుకోవడానికి నాకెవ్వరూ లేరు. ఒకవేళ ఉన్నా నేను చెప్పలేను. చెప్పినా నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ రోజుతో నేను సత్యకి భార్యని, ఈ ఇంటికి కోడల్ని.
శోభనం పెళ్లి కొడుకు డ్రెస్లో బాగున్నారండి. మంజు, నాకిది ఇష్టం లేదని నీకు తెలుసు కదా. పంతులు గారు గట్టి ముహూర్తం అని చెప్పారు కదా. నువ్వు కూడా నా మంజు. ముహూర్తాలతో ఏమీ జరగదు మంజు. మనసులో ఉంటేనే పెళ్ళైనా శోభనమైనా. మంజు, నువ్వేం టెన్షన్ పడకు. నేనెలాగైనా ఈ కార్యక్రమం జరగకుండా ఆపేస్తాను.